బ్రో దిల్ రాజు గారు రెండో భార్య తేజస్విని గారు అయితే కొన్ని సీక్రెట్స్ అయితే బయట పెట్టారనమాట రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ద్వారా. సో అయితే ఆమె ఈయన పెళ్లి చేసుకోవడానికి పెద్ద యుద్ధమే జరిగింది. అంతకన్నా ముందే చాలా మంది సెలబ్రిటీస్ కలిసాను అని చెప్పింది అనమాట. సో అసలు ఆవిడ లైఫ్ సీక్రెట్స్ ఏంటి బిఫోర్ ద మ్యారేజ్? అంటే కొంతమంది అనుకోకుండా జరిగిన పరిచయాలే అవి స్నేహం కాదు, ప్రేమ కాదు, పెళ్లి వరకు కూడా వెళ్తూ ఉంటాయి. సో మరి వీళ్ళిద్దరి పరిచయం కూడా అదే విధంగా జరిగింది. సో మరి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్విని గారు దిల్ రాజు గారితోని ఏ విధంగా పరిచయం ఏర్పడింది, వాళ్ళ పెళ్ళికి ఏ విధంగా అందరినీ ఒప్పించాల్సి వచ్చింది, అసలు ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా లేదా, ఇలాంటి విషయాలు అన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే అప్పట్లో దిల్ రాజు గారికి అనిత అనే ఆమెతోని ఫస్ట్ పెళ్లి జరిగింది. అనుకోకుండా తను చనిపోయిన తర్వాత కొన్ని రోజుల పాటు దిల్ రాజు గారు సింగిల్గానే ఉన్నారు. సో ఆ తర్వాత ఇక్కడ తేజస్విని గారు ఎంట్రీ ఇచ్చారు. అయితే తనకు సినిమా ఇండస్ట్రీ కానీ తనకు ఎలాంటి సంబంధం కూడా లేదు. వాళ్ళు ఎక్కువగా సినిమాలు కూడా చూసేవాళ్ళు కాదు. ఇయర్ మొత్తంలో కూడా ఏదో ఒక సినిమా చూసేవాళ్ళు, అంటే అది కూడా దసరాకి మాత్రమే. సో అలాంటిది ఒక సినిమా వ్యక్తితోనే ఈ విధంగా పరిచయం ఏర్పడి పెళ్లి వరకు కూడా వెళ్తానని నేను కూడా అనుకోలేదు. సో ముందుగా ఇద్దరి మధ్య కొంచెం పరిచయం ఏర్పడింది. అంతకుముందే చాలామంది సెలబ్రిటీస్ని నేను కలిశాను, ఏ విధంగా ఉంటుంది ఇండస్ట్రీ ఏంటని తెలుసుకోవడానికి. కానీ ఎవరితో కూడా ఇంత మంచి రిలేషన్షిప్ అనేది, ఒక స్నేహం కానీ ఏర్పడలేదు. సో మరి దిల్ రాజు గారితో కొంచెం మంచి బాండింగ్ కానీ స్నేహం కానీ ఏర్పడినప్పుడు నేను ట్రై చేశానంటే ఈ విధంగా మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని ఒక ఆలోచన అయితే ఫస్ట్ రాలేదు, ఫ్రెండ్షిప్ కోసమని అనుకున్నాను. సో తర్వాత తనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందనే విధంగా తెలిసినప్పుడు వద్దులే, ఈ రిలేషన్షిప్ మనకు అవసరం లేదు, కొంచెం దూరం ఉందామని అనుకుందంట. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఒక 2-3 నెలలు గడిచిన తర్వాత ఏం జరిగింది తెలియదు, కానీ ఓకే ఏదైతే అది అయింది, నేను దిల్ రాజునే పెళ్లి చేసుకుంటాను అనే విధంగా ఫిక్స్ అయిపోయింది. సో ఆ తర్వాత ఇంట్లో వాళ్ళని ఏ విధంగా ఒప్పించాలి, ఎవరిని ఒప్పిస్తే మీ అందరూ కూడా ఒప్పుకుంటారని చెప్పేసి తేజస్విని గారిని దిల్ రాజు గారు అడిగారంట. సో అప్పుడు తను వాళ్ళ మామయ్య గారి దగ్గరే ఉంటుంది కాబట్టి మా మామయ్య గారిని ఒప్పించాలని చెప్పినప్పుడు సో ముందుగా ఎవరు కూడా ఒప్పుకోలేదు. వాళ్ళ పెద్ద మామయ్య అదేవిధంగా పిన్ని ఇద్దరిని కూడా ఒప్పిస్తే అందరూ ఒప్పుకుంటారని మీరు చెప్పినప్పుడు, ఆయన అడిగినప్పుడు ఎవరు కూడా ఒప్పుకోలేదు. ఇంకా ఆల్మోస్ట్ ఒక 2-3 సార్లు చాలా మాట్లాడిన తర్వాత వాళ్ళ మామయ్య గారు ఒప్పుకున్నారు. కానీ వాళ్ళ పిన్ని గారు మాత్రం ససేమిరా నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను, ఇలాంటి జరగాల్సిన అవసరం లేదు, వద్దు అనే విధంగా కరాఖండిగా చెప్పేశారంట. ఇంకా ప్రేమించిన వాళ్ళ సంగతి ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. లేకపోతే మేము చచ్చిపోతాం, అది చేస్తాం, ఇది ఇస్తామని ఒకళ్ళు బెదిరిస్తూ ఉంటారు. కాబట్టి ఇంకా కొన్ని రోజుల పాటు వాళ్ళని ట్రై చేసిన తర్వాత, అడిగి ఒప్పించి ఎంతో బ్రతిమాలిన తర్వాత ఆఖరికి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. సో ఆ విధంగా మా ఇద్దరి మధ్య ఒక పెళ్ళి అనేది, ఒక బంధం ఏర్పడడానికి ఒక పెద్ద యుద్ధమే చేశాను నేను అనే విధంగా తేజస్వి గారు చెప్పారు. సో మొత్తానికి ప్రజెంట్ అయితే ఇద్దరు కలిసి బాగానే ఉన్నారు. ఒక అబ్బాయి కూడా పుట్టడం జరిగింది. మంచి మంచి సినిమాలు చేస్తూ ఒక స్టార్ ప్రొడ్యూసర్గా దిల్ రాజు గారు కూడా ముందుకెళ్తున్నారు.